ఓం శాంతి. జూన్ 12వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మొట్టమొదట ఎవరైతే భక్తి ప్రారంభము చేశారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యులుగా ఉండి పూజారిగా అయ్యారో వారి రథములోనే తండ్రి వస్తారు. ఈ రహస్యం అందరికీ స్పష్టం చేసి వినిపించండి. ప్రశ్న: తండ్రి తన వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు? జవాబు: తండ్రి సుఖము, శాంతి, ప్రేమ సాగరులు. ఈ ఖజానాలన్నీ వారు మీకు వీలునామా చేస్తారు. 21 జన్మలకు మీరు తింటున్న తరగనంత ఖజానాల వీలునామా మీకిస్తారు. మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తారు. తండ్రి ఖజానాలన్నీ మీరు యోగబలము ద్వారా తీసుకుంటారు. యోగము లేదంటే ఖజానాలు లభించవు. ఓం శాంతి. శివ భగవాను వాచ: ఇప్పుడు శివభగవానుడైన నిరాకారుణ్ణి అందరూ అంగీకరిస్తారు. ఆ ఒక్క నిరాకార శివుణ్ణే అందరూ పూజిస్తారు. మిగిలిన దేహధారులందరికీ వారి సాకార రూపాలు ఉన్నాయి. మొట్టమొదట ఆత్మ నిరాకారంగా ఉండేది, తర్వాత సాకారంగా అయ్యింది. శరీరంలో ప్రవేశించి సాకారమైనప్పుడు పాత్రను అభినయిస్తుంది. మూలవతనంలో అయితే ఏ పాత్ర ఉండదు. నటులు ఇంట్లో ఉన్నప్పుడు నాటకంలోని పాత్ర ఉండదు కదా. నాటకరంగం పైకి వస్తే పాత్రను అభినయిస్తారు. ఆత్మలు కూడా ఇక్కడకు వచ్చి శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాయి. పాత్రపైనే అంతా ఆధారపడి ఉంది. ఆత్మలో ఎలాంటి తేడా ఉండదు. పిల్లలైన మీ ఆత్మలు ఎలా ఉన్నాయో అలాగే శివబాబా ఆత్మ కూడా ఉంది. తండ్రి అయిన పరమాత్మ ఏం చేస్తారు? వారి కర్తవ్యమేది? వీటిని గురించి తెలుసుకోవాలి. కొందరు ప్రెసిడెంటుగా ఉంటారు, కొందరు రాజుగా ఉంటారు. ఇవన్నీ ఆత్మల కర్తవ్యాలే కదా. వీరు పవిత్ర దేవతలు, అందుకే వీరిని పూజిస్తారు. ఈ చదువు చదివి లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా అయ్యారని మీకు తెలుసు. అలా తయారు చేసిందెవరు? పరమ ఆత్మ. ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివించడమే గొప్పదనము. వారు రాజయోగము కూడా నేర్పిస్తారు. ఇది ఎంతో సహజమైనది. దీనిని రాజయోగమని అంటారు. తండ్రిని స్మృతి చేసినందున మనము సతోప్రధానంగా అవుతాము. తండ్రి సదా సతోప్రధానంగానే ఉంటారు. వారి గొప్పతనాన్ని ఎంతగానో మహిమ చేస్తారు. భక్తి మార్గములో పాలు, పండ్లు మొదలైన వాటిని అర్పిస్తారు. అయితే అర్థము ఏమాత్రమూ తెలీదు. దేవతలను పూజిస్తారు. శివునికి పాలు, పూలు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు. కొంచెం కూడా అర్థం తెలీదు. దేవతలు రాజ్యపాలన చేశారు. అచ్చా, శివునికి అభిషేకం ఎందుకు చేస్తారు? ఇంతగా పూజించేందుకు వారు ఏ కర్తవ్యం చేశారు? దేవతల గురించి అయితే వారు స్వర్గానికి యజమానులని మీకు తెలుసు. వారిని అలా తయారు చేసింది ఎవరో కూడా తెలీదు. శివుణ్ణి పూజిస్తారు కూడా.
కాని వారు భగవంతుడని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. భగవంతుడే వీరిని అలా దేవతలుగా తయారు చేశారు. ఎంత భక్తి చేస్తారు? అందరూ అజ్ఞానములోనే ఉన్నారు. మీరు కూడా శివుణ్ణి పూజించి ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు. వారి కర్తవ్యమేమిటి, వారిచ్చే సుఖమేది, వీటిని గురించి ఏమీ తెలీదు. ఈ దేవతలు సుఖమిస్తారా? భలే రాజు రాణి ప్రజలకు సుఖమునిస్తారు. అయితే వారిని అలా తయారు చేసింది శివబాబాయే కదా. బలిహారమంతా వారిదే. ఈ దేవతలు కేవలం రాజ్యపాలన చేస్తారు. ప్రజలు కూడా తయారవుతారు. అంతేగాని వీరు ఎవరి కళ్యాణమును చేయరు. ఒకవేళ చేసినా అది అల్పకాలము కొరకు మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. వారిని కళ్యాణకారి అని అంటారు. తండ్రి తన పరిచయాన్ని ఇస్తున్నారు. మీరు నా చిహ్నమైన లింగాన్ని పూజించేవారు. దానిని పరమ ఆత్మ అని అనేవారు. పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది. అయితే వారు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలీదు. కేవలం వారు సర్వవ్యాపి అని, నామరూపాలకు భిన్నంగా ఉన్నారని అంటారు. అలా అంటూ వారిని పాలు మొదలైన వాటితో అభిషేకించడం శోభించదు. ఆకారముంటేనే కదా అభిషేకం చేస్తారు. కనుక వారిని నిరాకారమని అనలేరు. మనుషులు మీతో చాలా వాదిస్తారు. బాబా ముందుకు వచ్చినా వారు వాదిస్తారు. అనవసరంగా తల పాడు చేస్తారు. లాభమేమీ ఉండదు. ఇదంతా అర్థం చేయించడం పిల్లలైన మీ కర్తవ్యము. బాబా మనల్ని ఎంతో శ్రేష్టంగా తయారు చేశారో పిల్లలైన మీకు తెలుసు. ఇది చదువు. తండ్రి టీచరుగా అయ్యి చదివిస్తారు. మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. దేవీ దేవతలు సత్యయుగంలో ఉంటారు. కలియుగంలో ఉండరు. పవిత్రంగా ఉండగలిగేందుకు ఇక్కడ రామరాజ్యమే లేదు. దేవీ దేవతలు ఉండేవారు. తర్వాత వామమార్గంలోకి వెళ్ళిపోతారు. కానీ చిత్రాలలో చూపించినట్లు ఉండరు. జగన్నాథ మందిరంలో మీరు నల్లని చిత్రాలను చూస్తారు. మాయను జయించి జగజ్జీతులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. వారు జగన్నాథుడని పేరు పెట్టారు. పైభాగములో గోపురముపై అన్ని వికారి అశుద్ధమైన చిత్రాలను చూపించారు. దేవతలు వామమార్గంలోకి వెళ్ళి అపవిత్రంగా నల్లగా అయిపోయారు. వారిని కూడా పూజిస్తూ ఉంటారు. మనము పూజ్యులుగా ఎప్పుడు ఉండేవారమో మానవులకు ఏమాత్రమూ తెలీదు. 84 జన్మల లెక్కాచారము ఎవరి బుద్ధిలోనూ లేదు. మొదట పూజ్యులుగా సతోప్రధానంగా ఉండేవారు. తరువాత 84 జన్మలను తీసుకుంటూ తమో ప్రధాన పూజారులుగా అయిపోతారు. రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలను చూపిస్తారు. దాని అర్థము ఏమాత్రము తెలుసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చొని దాని అర్థాన్ని తెలిపిస్తున్నారు. జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా పవిత్రంగా అవుతారు.
కామచితిపై కూర్చొని నల్లగా అపవిత్రంగా అయిపోతారు. దేవతలు వామమార్గంలోకి వెళ్ళి వికారులుగా అయిన తర్వాత వారిని దేవతలని అనజాలము. వామమార్గంలోకి వెళ్ళినందున నల్లగా అయిపోయారు. అందుకే ఈ గుర్తులు చూపించారు. కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా నల్లగా, శివుణ్ణి కూడా నల్లగా చేసేశారు. శివబాబా నల్లగా అవ్వడని మీకు తెలుసు. వారేమో వజ్రము వంటివారు. మిమ్మల్ని కూడా వజ్ర సమానంగా తయారు చేస్తారు. వారెప్పుడూ నల్లగా అవ్వరు. అయితే వారిని నల్లగా ఎందుకు చేసేశారు? నల్లగా ఉన్న వారెవరో కూర్చొని ఇలా నల్లగా తయారు చేసి ఉంటారు. నేను ఏం తప్పు చేశానని నన్ను నల్లగా చేశారు? నేను వచ్చేదే అందరినీ తెల్లగా చేసేందుకు. నేను సదా పవిత్రంగా తెల్లగా ఉంటానని శివబాబా అంటున్నారు. మనుషుల బుద్ధి ఎలా తయారైపోయిందంటే వారేమీ అర్థం చేసుకోరు. శివబాబా అందరినీ వజ్ర సమానంగా చేసేవారు. నేను సదా సుందరమైన తెల్లగా ఉండే ప్రయాణీకుడను. నేను ఏం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు? ఇప్పుడు ఉన్నత పదవి కొరకు మీరు కూడా తెల్లగా పవిత్రంగా తయారవ్వాలి. ఉన్నత పదవిని ఎలా పొందాలి? తండ్రిని అనుసరించమని తండ్రి అర్థం చేయించారు. ఎలాగైతే ఈ బాబా సర్వస్వము తండ్రికి సమర్పించారో అలా అనుసరించండి. భలే సాధారణంగా ఉండేవారు చాలా నిరుపేద కాదు, చాలా శ్రీమంతులు కాదు. బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, మీ ఆహార పానీయాలు మధ్యస్థంగా సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగానూ ఉండరాదు, చాలా తక్కువగానూ ఉండరాదు. మధ్యస్థంగా ఉండాలి. అన్ని శిక్షణలు ఆ తండ్రే ఇస్తున్నారు. చూసేందుకు వీరు కూడా చాలా సాధారణంగానే ఉన్నారు. భగవంతుడు ఎక్కడున్నారో చూపించమని మిమ్మల్ని అడుగుతారు. అరే, ఆత్మ ఒక సూక్ష్మమైన బిందువు. దానిని మీరు చూడగలరా? ఈ కళ్లకు ఆత్మ సాక్షాత్కారము జరగదని మీకు తెలుసు. భగవంతుడు చదివిస్తున్నారని మీరంటారు. అనగా తప్పకుండా ఎవరో శరీరధారిగా ఉంటారు కదా. నిరాకారుడు ఎలా చదివిస్తారు? మనుషులకు ఏమాత్రమూ తెలీదు. మీరు ఆత్మలు. శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు. ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది. అందువలన ఆత్మ ఉవాచ, కానీ ఆత్మ ఉవాచ అనే పదము శోభించదు. ఆత్మ వానప్రస్థము అనగా వాణి నుండి అతీతంగా ఉంటుంది. శరీరము ద్వారానే ఉవాచ అనగా మాట్లాడుతుంది. శబ్దానికి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది. శబ్దంలోకి రావాలంటే శరీరము తప్పకుండా అవసరం. తండ్రి కూడా జ్ఞానసాగరులే. కనుక తప్పకుండా ఎవరో ఒకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు కదా. దానిని రథము అని అంటారు. లేకుంటే ఎలా వినిపిస్తారు? తండ్రి పతితుల నుండి పావనంగా చేసేందుకు శిక్షణలు ఇస్తారు. ఇందులో ప్రేరణ అను మాటే లేదు. ఇది జ్ఞాన విషయం. వారు ఎలా వస్తారు? ఎవరి శరీరంలో వస్తారు? వచ్చేదేమో మనుషుల శరీరంలోకే.
అయితే ఏ మనిషిలో వస్తారు? ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలీదు. రచయిత స్వయంగా కూర్చొని తాను ఎలా ఏ రథములో వస్తారో తెలియజేసి తమ పరిచయమునిస్తున్నారు. తండ్రి రథము ఏదో పిల్లలకు తెలుసు. చాలామంది మానవులు తికమక చెంది ఉన్నారు. రకరకాల రథాలను తయారు చేస్తారు. జంతువులు మొదలైన వాటిలో అయితే రాలేరు. తండ్రి చెప్తున్నారు, నేను ఏ మనిషిలో వస్తానో అర్థం చేసుకోలేరు. వస్తే భారతదేశంలోనే రావలసి ఉంటుంది. భారతీయులలో కూడా ఎవరి శరీరంలోకి రావాలి? ప్రెసిడెంటు శరీరంలో, సాధు సన్యాసుల శరీరంలో వస్తానా? పవిత్ర రథములోనే రావాలని కూడా లేదు. ఇది రావణ రాజ్యం. దూరదేశంలో ఉండేవారు అని గాయనము కూడా ఉంది. భారతదేశం అవినాశీ ఖండమని కూడా పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు. అవినాశీ తండ్రి అవినాశీ భారతఖండములోనే వస్తారు. ఏ శరీరంలో వస్తారో స్వయం వారే తెలుపుతారు. మరెవ్వరికీ తెలీదు. ఏ సాధు మహాత్ములలో కూడా రాజాలరని మీకు తెలుసు. వారు హఠయోగులు, నివృత్తి మార్గానికి చెందినవారు. మిగిలింది భారతవాసులైన భక్తులు. భక్తులలో కూడా ఇప్పుడు ఏ భక్తునిలో వస్తారు? పాత భక్తుడుగా, చాలా భక్తి చేసిన వారిగా ఉండాలి. భక్తి ఫలితమునిచ్చేందుకు భగవంతుడు రావలసి ఉంటుంది. భారతదేశంలో అనేక మంది భక్తులున్నారు. ఇతడు చాలా గొప్ప భక్తుడు. ఇతనిలోకి రావాలని అంటారు. అలాగైతే ఎంతో మంది భక్తులున్నారు. రేపు ఎవరికైనా వైరాగ్యం వస్తే అతడు కూడా భక్తునిగా అయిపోతాడు. వారు కేవలం ఈ జన్మకు మాత్రమే భక్తులుగా అవుతారు. ఎవరు మొట్టమొదట భక్తి ప్రారంభం చేశారో అతడిలోనే నేను వస్తాను. ద్వాపరము నుండి భక్తి ప్రారంభమయ్యింది. ఈ లెక్కాచారము ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తి ప్రారంభించారో అతనిలోనే నేను వస్తాను. ఎవరైతే నెంబర్ 1 పూజ్యునుగా ఉన్నారో మళ్ళీ అతడే నెంబర్ 1 పూజారిగా కూడా అవుతాడు. ఈ రథమే మొదటి నెంబరులో వస్తాడని స్వయం బాబాయే చెప్తున్నారు. మళ్ళీ 84 జన్మలను కూడా ఇతడే తీసుకుంటాడు. నేను ఇతని చాలా జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. ఇతడే మళ్ళీ నెంబర్ 1 రాజుగా అవ్వాలి. ఇతడు చాలా భక్తి చేసేవాడు. భక్తికి ఫలితం కూడా ఇతనికే లభించాలి. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఇతడు నాపై ఎలా సమర్పణమయ్యాడో చూడండి. సర్వస్వము ఇచ్చేశాడు. ఇంతమంది పిల్లలకు నేర్పించేందుకు ధనము కూడా కావాలి. ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించాడు. ఖుదా ఇతడిలో కూర్చొని రుద్రయజ్ఞాన్ని రచిస్తాడు. దీనినే చదువని కూడా అంటారు. రుద్ర శివబాబా జ్ఞానసాగరుడు. జ్ఞానమిచ్చేందుకు యజ్ఞాన్ని రచించాడు. ఈ పదాలు చాలా ఖచ్చితమైనవి. ఇది రాజ్యమును స్వరాజ్యమును పొందేందుకు చేసే యజ్ఞము. దీనిని యజ్ఞమని ఎందుకంటారు? వారు యజ్ఞములో అనేక ఆహుతులు మొదలైనవి వేస్తారు. మీరు చదువుకుంటున్నారు. మీరు ఏం ఆహుతి చేస్తారు?
మనము చదువుకొని తెలివైన వారిగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహా అయిపోతుంది. చివర్లో ఏమేం మిగిలి ఉంటాయో అవన్నీ యజ్ఞములో వేసేస్తారు. ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారు. వారిని గూర్చి మనుషులకేం తెలుసు? అక్కడి గొప్ప గొప్ప వ్యక్తులకు చాలా మహిమ ఉంటుంది. తండ్రి చాలా సాధారణంగా సరళంగా కూర్చొని ఉన్నారు. మనుషులకు ఎలా తెలియాలి? ఈ దాదా అయితే వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు. ఇతనిలో ఏ శక్తి కనిపించదు. కేవలం ఇతనిలో ఏదో శక్తి ఉందని అనేస్తారు, అంతే. ఇతనిలో సర్వశక్తివంతుడైన తండ్రి కూర్చొని ఉన్నారని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇతనిలో ఉన్న శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇతనిలో తండ్రి ప్రవేశించారు కదా. తండ్రి వద్ద ఉన్న ఖజానాలు ఇలా ఊరికే ఇవ్వరు. మీరు యోగబలము ద్వారా తీసుకుంటారు. వారు సర్వశక్తివంతులు. వారి శక్తులు ఎక్కడికి వెళ్ళిపోవు. పరమాత్మను సర్వశక్తివంతులని ఎందుకు మహిమ చేస్తారో అది కూడా ఎవ్వరికీ తెలీదు. తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతనిలో పూర్తిగా మలినాలు చేరి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, పాత దేశంలోకి, పాత శరీరంలోకి అతని అనేక జన్మల అంతిమంలో వస్తాను. ఆత్మలో చేరిన మలినాలను ఎవ్వరూ తొలగించలేరు. అలా తొలగించువారు సద్గురువు ఒక్కరే. వారు సదా పవిత్రంగానే ఉంటారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టేందుకు కూడా సమయం పడుతుంది. తండ్రి తన సర్వస్వాన్ని పిల్లలైన మీకు వీలునామా చేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, శాంతి సాగరులు. సర్వస్వము పిల్లలకు వీలునామా చేసేస్తారు. వచ్చేది కూడా పాత ప్రపంచంలో. ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండి గవ్వ సమానంగా అయిన వారి శరీరంలోనే ప్రవేశిస్తారు. అతడిప్పుడు కోటీశ్వరుడిగా ఉండినా కేవలం అల్పకాలము కొరకే. అందరిది సమాప్తమైపోతుంది. మీరు సంపన్నంగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే. ఇతడు కూడా విద్యార్థియే. ఇతడు కూడా అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు. తుప్పు పట్టి ఉంది. ఎవరు బాగా చదువుతారో వారిలోనే తుప్పు ఏర్పడి ఉంది. అతడే అందరికంటే ఎక్కువగా పతితమవుతాడు. మళ్ళీ అతడే పావనంగా అవ్వాలి. ఇది తయారైన డ్రామా. తండ్రి సత్యమైన మాటలను వినిపిస్తున్నారు. తండ్రి సత్యమైనవారు. వారెప్పుడూ అసత్యము చెప్పరు. ఈ విషయాలేవి మనుషులు అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు లేకుంటే మనుషులకు ఎలా తెలుస్తాయి? మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. శ్రేష్టమైన పదవిని పొందేందుకు తండ్రిని పూర్తిగా అనుసరించాలి. అంతా బాబాకు అర్పించి
ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. ఆహార పానీయాలు, నివసించడం, ధరించడం మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి. అతి ఉన్నతమూ కాదు, అతి నీచమూ కాదు. 2వ పాయింట్, తండ్రి వీలునామా చేసి ఇచ్చిన సుఖము, శాంతి, జ్ఞాన ఖజానాలను ఇతరులకు కూడా ఇవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. వరదానము: పవిత్రత యొక్క గుహ్యతను తెలుసుకొని సుఖ శాంతి సంపన్నంగా తయారయ్యే మహాన్ ఆత్మ భవ. వివరణ: పవిత్రతా శక్తి యొక్క మహానతను తెలుసుకొని పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే తయారవ్వండి. చివర్లో అవుతాములే అని అనుకోకండి. చాలా కాలము నుండి జమ చేసుకున్న ఈ శక్తి చివర్లో పనికొస్తుంది. పవిత్రంగా అవ్వడం సాధారణ విషయమేమీ కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రంగా అయిపోయామని అనుకుంటారు. కానీ పవిత్రత తల్లి వంటిది. సంకల్పాల ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా, వాచా ద్వారా, సంపర్కం ద్వారా సుఖశాంతుల జననిగా అవ్వాలి. ఇలాంటి వారినే మహాన్ ఆత్మలని అంటారు. స్లోగన్: ఉన్నతమైన స్థితిలో స్థితమై సర్వాత్మలకు దయాదృష్టిని ఇవ్వండి. వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. ఓం శాంతి.